ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఇంతవరకు మనమందరం దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి గణపరచగలిగినాం. ఆరాధనకు సహాయకరంగా మనం కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక రోమన్స్ చాప్టర్ 10 2 నుంచి 3 వచనాలండి. మొదటి నుంచి 3 వచనాలు. రోమన్స్ చాప్టర్ 10. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడ, మహిమ కలిగిన రాజా, కృపాసత్య సంపూర్ణానికి స్తోత్రం తండ్రి. ఈ యొక్క పునరుత్థాన దినం ముందు తండ్రినైనా మీ బిడ్డలతో చేరినైనా ఈ విధంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన తండ్రికి స్తోత్రనైనా. చదవబడిన వాక్య భాగం ఆశ్రయించి దీవించండి తండ్రి. వాక్యంతో తండ్రి దేవా మీరు మాట్లాడి మా జీవితం ద్వారా తండ్రి మీరే మహిమ పొందుతారని చెప్పి నమ్ముతూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తుని అడిగి పొందినాం తండ్రి. ఆమెన్. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు చదువుకున్నామండి. ఏమంటారు? సహోదరులారా, ఇశ్రాయేలీయులకు రక్షణ పొందాలని నా యొక్క హృదయాభిలాష అన్నది. రక్షణ ఎవరికి కావాలంటండి? ఇశ్రాయేల్ ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఎవరు? దేవుడు ఎన్నుకున్న ప్రజలు, దేవునికి ఇష్టమైన ప్రజలు. అటువంటి వారికి ఏం కావాలంటాడండి? రక్షణ కావాలని చెప్పి అపోస్తుల పౌలు ఎంతో బాధతో యొక్క మాటలు రాస్తున్నాండి. ఇశ్రాయేలు రక్షణ పొందాలని నా యొక్క హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. ఎందుకు? దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు కదా. మనం చూస్తున్నాం, ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారండి? ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి దేవుడు మోషేని ఎన్నుకొని, నాయకుడిగా ఎన్నుకొని అక్కడి నుంచి వారిని బయటికి తీసుకుని వచ్చినాడు. ఎందుకు? దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుడిచ్చిన ఆజ్ఞలను పరిపూర్ణంగా నెరవేర్చి ఆయన నుంచి వచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదాలు రావాలని చెప్పి ఎంతో ఆశపడినాడు. ఆశపడిన యొక్క దేవుడు ఇక్కడ అపోస్తుల పౌలు ద్వారా ఏమని రాసు? వారికి రక్షణ కావాలంట. దేవాది దేవుడు మన కొరకు రక్షణ ఇచ్చట కొరకు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి ఏమండి తనకు రక్తం ద్వారా మనమందరం కడగబడినాం. కానీ ఇక్కడ అంటే ఇశ్రాయేల్కి ఏం కావాలి? రక్షణ కావాలంట. ఎందుకు రక్షణ కావాలి? ఎందుకు వారు తప్పిపోయినారు? మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞకి ధిక్కరించి అనేక మార్లు ఏమైపోయినారండి? దేవునికి దూరంగా జీవిస్తూ దేవుని యొక్క శాపానికి గురైనట్లుగా చూస్తున్నాం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల వారు నెరవేర్చలేదు. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పినాడో అదే పనులు చేస్తూ వచ్చినారు. మీరు అన్యులతో సహవాసం చేయొద్దండి, అన్యుల పిల్లలను చేసుకోవద్దండి, మీ పిల్లలు వాళ్ళకి ఇవ్వద్దండి అని ఎన్నో మార్లు చెప్పినప్పుడు కూడా వారు ఏం చేస్తున్నారు? అన్యుల పిల్లలు చాలా అందమైన వారు అన్నట్లుగా మనము నరుల కుమార్తెలు చాలా అందంగా ఉన్నట్లుగా మనం ఎక్కడ చూస్తామండి? ఆది కాండంలో చూస్తాం. వారితో పోయి వారితో వివాహం చేసుకుని, అందుకే ఏమైపోయింది? ప్రపంచంలో అంతా భయంకరంగా పాపము కలిగిన దానికి దేవుడు ఏం చేస్తాడు? ఆ దినాల్లో నోవా ద్వారా ఏమండి ప్రకటిస్తాడు, ఈ యొక్క ప్రపంచాన్ని నాశనము చేయబోతున్నాను అని చెప్పి అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నో మార్లు దేవునికి అవిధేయులుగా జీవిస్తూ దేవుని యొక్క మాటలకు లోబడుకోకుండా దేవుని యొక్క ఆజ్ఞకి ధిక్కరించినారు. ఇక్కడ అంటాడు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి యొక్క ఆసక్తి ఎటువంటిది కాదంటండి? జ్ఞానానుసారమైంది కాదంట. దేవుని యొక్క జ్ఞానానుసారమైంది కాదు.
వారి యొక్క జ్ఞానానుసారంగా వారు జీవిస్తున్నారు, వారికి అనుకూలమైంది వారు చేస్తున్నారు. ఒకసారి తిమోతికి రాసిన పత్రిక చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. ఏం చేసినట్టండి? తమకు అనుకూలమైన బోధకులు, తమకు ఇష్టమైన బోధకులు, ఎప్పుడు వారిని ఆశీర్వదించేవారే కావాలి, అటువంటి ఒక బోధకులు వాళ్ళు ప్రోగు చేసుకున్నారంట. ఎందుకు? ఎప్పుడు మాకు బ్లెస్సింగే రావాలి. మనము ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే 28వ అధ్యాయంలో ఏముందండి? ఆశీర్వాదాలు పెట్టినాడు, శాపాలు పెట్టినాడు. మీరు నా యొక్క మాట వినిన ఎడల ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మీ పైనకి వస్తాయన్నాడు. వినని ఎడల ఈ శాపాలంతా మీ పైనకి వస్తాను. కానీ వీరికి వినేకి ఇష్టం లేదు, దేవుని యొక్క మాటకు లోబడుటకు వారికి ఇష్టం లేదు. వారికి ఇష్టమైన బోధలే కావాలంట. వారికి ఇష్టమైనది ఉత్త ఆశీర్వదిస్తే చాలు, మాకి ఆశీర్వాదాలు ఒకటే కావాలి, దేవుని యొక్క మాటకు మేము లోబడు. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు వారి యొక్క జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు, ఎన్నో మహిమలు చూపించినాడు. అప్పటికేమో అబ్బా దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పి దేవుని స్తుతించి ఆరాధించినారు. కానీ మరి కొద్దిగా ఏదైనా కష్టం వచ్చేటాలకు మరి దేవుణ్ణి ధిక్కరించిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అంటున్నారు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని బూనుకొనొచ్చు దేవుని నీతికి లోబడలేదు. దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడుకోకుండా, దేవుని యొక్క మాటలకు విధేయులు కాకుండా వారి యొక్క ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ అపోస్తలుల పౌలు బాధపడుతున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు వారిని, ఇశ్రాయేలు ప్రజలను శపించి దేవుడు ఇష్టపడతాడండి? లేదు. నా ప్రజలను మీరు శపించకూడదు. ఆ యొక్క బిలాము ప్రవక్త బాలాకు వచ్చి ఏమంటాడండి? ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను శపించిన ఎడల నాలో సగము నా యొక్క రాజ్యంలో సగం నీకు ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అని ఏదేదో చెప్పినాడు. సరే ఉండు, నేను పోయి దేవుని దగ్గర అడుగుతాను. ప్రవక్త అయితే ప్రవక్తకు తెలుసు కదండి దేవుని బిడ్డలను శపించకూడదని. కానీ ఆయన అంటాడు, 1 నిమిషం ఉండండి. ఎందుకు? ధనానికి లోబడి. ఆయన నిజమైన ప్రవక్త కాదండి, అక్కడ సోదెగాడని చెప్పినుంది. వారు పోయేటప్పుడు ఆయనకి సోదె సొమ్ము తీసుకొని పోయినారంట. సోదె సొమ్ము ఎవరికి తీసుకొని పోతారు? సోదె చూపెట్టల దగ్గరికే తీసుకొని పోతారు. ఈ యొక్క సోదె సొమ్మును తీసుకొని ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను శపించాలంటే ఉండు నేను కనుక్కుంటానన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నా ప్రజలు నేను నా యొక్క రక్తం ఇచ్చుకున్న యొక్క ప్రజలు శపింపకూడదు. ఎవరు కూడా శపించుటకు అధికారం లేదు, నా ప్రజలు. అందుకే అంటాడు, ఇశ్రాయేలు నువ్వు భయపడద్దు, నీవు నా సొత్తు అని చెప్పి అంటాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు శపించేది దేవునికి ఇష్టం లేదు. వారు నశించి నరకాన్ని పొట్టే దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ భారము కలిగి అపోస్తలుల పౌలు అంటున్నాడు, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవాలని నా యొక్క హృదయాభిలాష అనేది వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన అయినది. వారు నాకు ఇష్టమైన ప్రజలు, నా పైన ఇష్టం ఉంది వారికి, కానీ వారు ఇష్టపడుతున్నారే కానీ తమ స్వనీతిని ఆధారం చేసుకుని దురద చెవులు గలవారై వారికి అనుకూలమైన బోధలు వినుకుంటూ పోతుండ్రు. వారికి అనుకూలమైన బోధలు ఏంటి? ఎక్కడికి వెళ్తామండి? మనకి ఇష్టానుసారంగా మనం జీవిస్తే. యేసుప్రభు ఏమన్నాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేను పరలోకం నుంచి దిగి వచ్చినానన్నాడు. తండ్రి యొక్క చిత్తమేది? ఆయన మన కొరకు ఆ యొక్క కల్వరి శిలువలో మరణించాలి అని తండ్రి యొక్క చిత్తమైనది. కాబట్టి అంటున్నాడు, తండ్రి నువ్వు ఇచ్చిన పని నేను పరిపూర్ణంగా నెరవేర్చినాను ప్రభు అన్నాడు. ఏ దేవాది దేవుడు ఆ యొక్క యేసుప్రభే తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలా లేదా? ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోకుండా మనకిష్టమైన మార్గంలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు వారు తొలగిపోయినారని చెప్పి చూస్తున్నాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తెప్పిపోయిన వారు.
మనకిష్టమైన మార్గాలకు వెళ్ళుకుంటూ మన స్వనీతిని లేదులే మనం చేసేది కరెక్టే, ఇదే కరెక్టు, మనం చేస్తుండేది కరెక్టు, అబ్బా వీరు చెప్పేదే కరెక్ట్ చెప్తుండారు, ఎందుకంటే మనకిష్టమైన బోధ కాబట్టి కరెక్ట్గానే ఉంది, వీరు ఎప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటారు, ఇటువంటిదే మనకు కావాలంటే ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయంటే దేవుని యొక్క మాటకు లోబడితే, నువ్వు నా మాట వినిన ఎడల యొక్క ఆశీర్వాదాలను వస్తాయి, వినని ఎడల శాపాలు. అబ్బా శాపాలు చాలా భయంకరంగా ఉన్నాయండి, చాలా భయంకరమైన శాపాలు. అవి చదవాలంటే కూడా భయం ఎత్తుంది. అందుకే దేవుంటాడు అటువంటి శాపాలు నా బిడ్డలకి ఎవరికి కూడా రాకూడదు. నా బిడ్డలందరూ ఆశీర్వదింపబడిన వారు, నా బిడ్డలు ఆశీర్వాదాలే పొందాలి కానీ శాపాలు పొందకూడదని చెప్పి దేవాది దేవుడు ఆనాడు ఎంతో తన బిడ్డల కోసం ఎంతో ప్రయాసపడినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడు దేవాది దేవుడు ప్రయాసపడాడు. ఇక్కడ అపోస్తుల పౌలు కూడా అదే అంటున్నాడు, నా యొక్క సహోదరులు రక్షణ పొందాలని. నా యొక్క ప్రియ బిడ్డలు సహోదరులు అంటే ఎవరిని అంటారండి? ఏమండి? ఒకే గర్భంలో పుట్టినవారు. మనం ఒక గర్భంలో పుట్టినవారు కాకున్నప్పటికీ క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మనం అందరము సహోదరులుగా తీర్చబడినాం. కాబట్టి ఇక్కడ అపోస్తుల పౌలు అంటున్నాడు, నా సహోదరులారా ఇశ్రాయేలులారా, మీకు రక్షణ కావాలి, మీరు మంచివారని నాకు తెలుసు, మీరు దేవుని ఆసక్తి గలవారని చెప్పి తెలుసు, అయినను మీ యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. అంతేకాకుండా ఒకసారి ప్రకటన గ్రంథంలో చూడండి, 2వ అధ్యాయము, రెవల్యూషన్ చాప్టర్ 2, ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి దేవాది దేవుడు. రెండో వచనమండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులు నీవు కనుగొంటివి, మరియు నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును, అయినను మొదట నీకుండిన ప్రేమని వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలోని పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్ద నుండి వచ్చి నేను నీ దీపస్తంభము దాని చోటు నుంచి తీసేస్తాను. నువ్వు సహనము కలిగిన వాడవు, నువ్వు భారము కలిగిన వాడవని, దుష్టులంటే నీకు ఇష్టం లేదని చెప్పి నాకు తెలుసు, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. అవునండి, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మనం ఏ విధంగా మనము జీవిస్తున్నాం? దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామా? అన్ని విషయాలు ఉంటాం, ఎక్కడో ఒక దగ్గర అయ్యో ఏం పర్వాలేదులేండి, అన్నీ దేవుని చిత్త ప్రకారం పోతే ఎట్లా? మనుషుల యొక్క ఆలోచనలు ఇది కరెక్ట్గానే ఉంటుందండి, ఇది కరెక్టే అనుకుంటుంటారు. ఎందుకంటే వారు తమ స్వనీతిని ఆధారం చేసుకొని జీవించినప్పుడు వారికి అన్నీ కరెక్టే అనిపిస్తుంటుంది. కాబట్టి మనం మన స్వనీతిని ఆధారం చేసుకొని కాదు కానీ క్రీస్తు యొక్క నీతిని ఆధారం చేసుకొని దేవుని చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకుని, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు. ఏమండి? దేవుని యొక్క చిత్తమేదో మీరు పరీక్షించుకోండి. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటలను రూపాంతరము పొందుడి. ఏమంటున్నాడు? దేవునికి అనుకూలంగా మీరు ఈ లోకానుసారంగా జీవించద్దండి, మీ స్వనీతిని ఆధారం చేసుకొని మీరు జీవించద్దండి. పరిశుద్ధము ఉత్తమమైంది సజీవ యాగముగా దేవాది దేవుడు మన కొరకు ఆయన సజీవ యాగముగా తన్ను తాను బలిగానే అర్పించుకున్న ప్రకారము మీరు కూడా సజీవంగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. అంటే మనం కూడా సిలువ వేయబడాల్సిన అవసరము లేదు. మనం సిలువ వేయబడితే ఎవరికేమీ రక్షణ దొరకదు. కానీ దేవుని చిత్తమేదో మనం పరీక్షించుకోవాలి.
మన స్వనీతిని ఆధారం చేసుకొనక, మన చిత్తాన్ని మనం ఆధారం చేసుకొనక, దేవుని చిత్తమేదో మనం పరీక్షించుకొని ఆ యొక్క పరిశుద్ధ బలలో పాల్పొందితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అయ్యో దేవుని నమ్ముకున్నాంలే, మనం మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ దేవుని యొక్క బలలో పాల్పొందితే ఏమంటారండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 23-24 వచనం నుంచి అక్కడ చూసినట్లయితే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోకుండా ఆ యొక్క బలలో పాలు పొందితే శాపగ్రస్తులైతారంటారు. అయ్యో బల్లలో చేయి వేయకుంటే పాస్టర్ గారు ఏమనుకుంటారో, వీరు చూసి ఏమనుకుంటారో అని మనము అనాలోచనగా దేవుని యొక్క బలలో పాల్పొందితే మనము శాపగ్రస్తులమవుతాం. కాబట్టి మన ఇష్టానుసారంగా కాదు, మన స్వనీతిని అనుసరించి కాదు, కానీ దేవుని చిత్తం ఏదో ఏ విధంగా జీవిస్తే దేవుడు ఇష్టపడతాడో, ప్రభా నీ చిత్తమే మా జీవితంలో జరగాలి ప్రభా, నీ చిత్తం లేకుండా ఏది మా జీవితంలో జరగకూడదని మన జీవితాలు మనం దేవునికి సమర్పించినట్లయితే దేవుడు ప్రతి ఒక్కటి ఆయన చిత్త ప్రకారం జరిగిస్తాండి. మనం పై రూపం చూస్తాం కానీ దేవుడు హృదయరాశలు ఎరిగిన దేవుడు. మనం అనుకుంటాం ఇదైతే బాగుంటుంది, ఇదైతే క్షేమకరంగా ఉంటుందని మనం అనుకుంటాం, కానీ ముందు ఏం జరుగుతుంది అది మనకు తెలియదు. కానీ దేవుని చిత్తానికి మనం అప్పగించుకొని మనం ముందుకు సాగినట్లయితే దేవుడు మన జీవితంలో సమస్తము తన్ను ప్రేమించే వరకు సమస్తము సమకూడి జరిపిస్తాడంట. ఏ కొరత లేకుండా ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో దేవుడు అది సమస్తము సమకూర్చి సరి అయిన సమయంలో దేవుడు మనకు నెరవేరుస్తాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం పడిపోకుండా, ఎక్కడ కూడా మన సొంత నీతిని మనం ఆధారం చేసుకోకుండా దురద చెవులు గలవారు కదండి, దేవుని యొక్క వాక్యమును హితవాక్యము సహించారంట. అటువంటి వారు ఊరికే రావాలంటే రావాలా, ఉత్త ఆశీర్వాదాలు కావాలి అది కాదు. దేవుని యొక్క సన్నిధానానికి మనం ఎందుకు వస్తాం? దేవుడు వాక్యం ద్వారా మనలో ఎక్కడైనా బలహీనత ఉంటే చూపించినప్పుడు ఏం చేయాలి మనము? అయ్యో దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, నాలో ఈ యొక్క బలహీనత ఉంది, ఈ యొక్క వాక్యం ద్వారా నేను సరి చేసుకోవాలని చెప్పని ఆ యొక్క వాక్యం ద్వారా మనం సరి చేసుకొని ముందుకు వెళ్ళాలా. కానీ అయ్యో పాస్టర్ గారు నాతోనే అంటున్నారని చెప్పని మనము ముఖం ముడుచుకొని వెళ్ళినట్లయితే మనం శాపగ్రస్తులు అవుతాం. కాబట్టి ఎవరు కూడా శాపగ్రస్తులు కాకుండా అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఆశీర్వదింపబడిన ఆనాడు వారిని ఆశీర్వదించిన దేవుడు, మనం అన్య ప్రజలుగా వచ్చిన వారు, అన్యులైన మనల్ని కూడా ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా జాతిలో ఉన్నవారు అందరినీ దేవుడు పిలిచినాడు. మనం ఎవరు కూడా ఇశ్రాయేలు వారు కాదు, కానీ మనల్ని కూడా ఆ యొక్క గుంపులో చేర్చినాడు. ఎందుకంటే క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారం. కాబట్టి ఆయన మన కొరకు చేసిన ఆ యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ప్రభా నా కొరకు ప్రభా నువ్వు ఇంత గొప్ప త్యాగాన్ని చేసినావు కదా ప్రభా, నేను కూడా పరిశుద్ధంగా ప్రభా సజీవ యాగంగా ప్రభా, ఎందుకంటే మీరు నా కొరకు సజీవ యాగమైనారు కదా ప్రభా, మేము కూడా మీ కొరకు సజీవ యాగంగా మనం జీవిస్తూ దేవ మాలో ఎక్కడైనా బలహీనత ఉంటే దాన్ని తీసేసుకొని పరిశుద్ధంగా మేము జీవిస్తాను ప్రభా. ఎందుకంటే పరిశుద్ధమైన బలను మేము చేయబోతున్నాం. కాబట్టి దేవా నేను కూడా పరిశుద్ధంగా జీవిస్తూ ఆ యొక్క పరిశుద్ధమైన బలలో పాల్పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని దేవుని మహిమపరచాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇటువంటి కృపను మనం పొందుకొని ముందుకు సాధ్యమండి. దేవుడు ఒక వాక్యాన్ని ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.